హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ విశాలాక్షి. ఈరోజు నేను మీకు గుత్తొంకాయ మసాలా కర్రీ చెప్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి చూసేయండి. దానికోసం వంకాయలు అనమాట, 1/2 కేజీ వంకాయలు చూస్తున్నారు కదా. అండ్ ఇప్పుడు ఆ ప్రాసెస్కి ఏమేమి కావాలో ఇంగ్రీడియంట్స్ చెప్తానండి. 1 కప్ నువ్వులు, 1 కప్ వేరుశనగపప్పు, క్వాంటిటీస్ చూసుకోండి. ఒక చిన్న ముక్క ఎండు కొబ్బరి, 2 ఉల్లిపాయలు, కొంచెం జీలకర్ర, ఇవి ఎండుమిరపకాయలండి. ఒక 8 వరకు తీసుకోండి. 8, 7 మీ కారం బట్టి. అండ్ కొంచెం అల్లం వెల్లుల్లిపాయ రెబ్బలు అండ్ ధనియాలు. ఇంకా అవ్వలేదండి, ఇంకా ఉన్నాయి చూస్తున్నారు కదా. కరివేపాకు, గసగసాలు, టమాటో, చింతపండు కొంచెం తక్కువ వేసుకోండి. అండ్ లవంగాలు, యాలకులు, చిన్న చెక్క ముక్క, దాల్చిన చెక్క అనమాట. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని నేను చూపించినవి ఒక్కొక్కటిగా వేయించుకోండి బాగా. వేరుశనగ పలుకులు, ఎండు కొబ్బరి ఫస్ట్ వేయించుకోండి బాగా. కొంచెం టైం పడుతుంది. అలా వేయించుకొని తర్వాత ధనియాలు వేసుకోండి. తర్వాత ధనియాలు వేయించుకోండి. అలా స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి వేసుకొని వేయించుకోండి. జీలకర్ర, నువ్వులు, గసగసాలు లాస్ట్లో వేసుకోండి, త్వరగా మాడిపోతాయి అన్నమాట. సో ముందు ఇవి బాగా వేయించుకొని ఇప్పుడు కొంచెం గసగసాలు వేస్తున్నానండి. చూస్తున్నారు కదా, గసగసాలు కూడా బాగా వేయించేసుకోండి. చాలా బాగుంటుంది. మనకి హోటల్ స్టైల్ కన్నా చాలా బాగుంటుంది అనమాట గుత్తి వంకాయ. ఎండుమిరపకాయలు కూడా వేసుకొని ఎండుమిరపకాయలను కూడా వేయించేసుకోండి. ఇలా వేయించేసుకొని ఆ లోపల ఉన్న పచ్చి స్మెల్ పోయే వరకు మొత్తం వేయించేసుకోండి అనమాట. నేను ఆ లవంగాలు, యాలకులు ఇవి కూడా వేయించేస్తున్నాను. అంటే మనకి చిన్న చిన్నవి స్లైసెస్ కింద మిక్సీ చేసినప్పుడు ఉండిపోకుండా మనకి మొత్తం ఫైన్గా పేస్ట్ అయిపోద్ది అనమాట. అండ్ లాస్ట్లో నువ్వులు వేసుకున్నాను. నువ్వులు కూడా వేసుకుని బాగా వేయించేసుకోండి. అండ్ ఇందాక నేను కొంచెం చింతపండు చూపించాను కదా, ఆ చింతపండు ఇలా వాటర్లో వేసి నానబెట్టేసుకోండి. చింతపండు తక్కువ వేసుకోండి, జస్ట్ ఫ్లేవర్ కోసం. ఇవన్నీ బాగా వేగిపోయిన తర్వాత ఇవి ఒక గిన్నెలోకి తీసుకొని రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు ఉంచేసుకోండి. చల్లారే వరకు పక్కన ఉంచేసుకోండి. చల్లారిపోయినాయి. నేను ఇప్పుడు మిక్సీ చేసేస్తున్నాను. ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకొని ఫస్ట్ పౌడర్ కింద చేసుకోండి. ఏంటంటే మరీ మెత్తగా కాదు, కొంచెం బరకగా ఉండాలి. నేను చూపించినట్టు చూడండి, మీకు ఇప్పుడు చూపిస్తాను. పౌడరు మీకు కనిపిస్తుంది కదా, అదిగో బరకగా ఉంది కదా. ఒకసారి స్పూన్తో ఇలా కలిపేసుకోండి. కింద ముద్దలా ఉండిపోతుంది కదా, అదంతా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇందులోనే నేను 2 ఆనియన్స్ చెప్పాను కదా, 2 ఆనియన్స్, అల్లము, వెల్లుల్లి, టొమాటో ముక్కలు, కొత్తిమీర కూడా తీసుకోండి. కొత్తిమీర 1/2 కట్ట అనమాట. కొత్తిమీర తీసుకోండి. మనం నానబెట్టుకుని చింతపండు ఉంది కదండి, అది కూడా ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకుందాం. మనం నానబెట్టుకున్న చింతపండు ఇదంతా మిక్సీ చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే కొంచెం పసుపు, కారం, సాల్ట్ వేసుకొని మిక్సీ చేసుకోండి. కారం అది మీరు ఎంత తింటారు, మనం ఆల్రెడీ 8 ఎండుమిరపకాయలు వేసాము. సో దాన్ని బట్టి కారం అది చూసుకొని యాడ్ చేసుకోండి. ఉప్పు వేసుకున్నారు కదా. ఇప్పుడు మనం వంకాయలు తీసుకొని మధ్యలోకి కట్ చేసుకొని స్టఫింగ్ చేసుకుందాం అనమాట. వంకాయ లోపల ఇప్పుడు మనం చేసుకున్న మసాలా పేస్ట్ ఏదైతే ఉందో అది పెట్టుకుందాం. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు కూడా తింటారు ఈ స్టైల్లో గుత్తి వంకాయ. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం స్టఫ్ చేసుకున్న వంకాయలన్నీ ఒక్కొక్కటిగా మనం ఈ ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. మీకు చూపిస్తాను చూడండి. ఆయిల్ వేడైన తర్వాత మనం స్టఫ్ చేసుకున్న వంకాయలన్నీ ఇందులో వేసేసుకొని ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకుందాం. మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటూ ఉండండి. చూస్తున్నారు కదా, ఒక 50% కుక్ అయితే సరిపోతుంది. చూడండి, ఒక 50% కుక్ అయిన తర్వాత వంకాయ అలా వేగిన తర్వాత మనం ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. సాఫ్ట్ అయినా పర్వాలేదు, నేను ఒక 50% కుక్ అయిన తర్వాత తీసేస్తున్నాను అనమాట.
చూస్తున్నారు కదా! ఇప్పుడు అదే గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకొని, ఒక గరిటె ఆయిల్ వేసుకొని, మనకి ఇంకా మసాలా ఉండిపోయింది కదండీ! మసాలా పేస్ట్ అదంతా ఇందులో వేసేసుకుందాం. వేసుకొని బాగా వేయించేసుకుందాం. పచ్చి స్మెల్ పోయే వరకు ఈ మసాలా అంతా బాగా వేయించేసుకుందాం మనం. ఇందులో వేసుకున్నాం కదా! చూస్తున్నారు కదా! ఇప్పుడు ఇందులో మనం కరివేపాకు తీసుకున్నాం. ఆ కరివేపాకు యాడ్ చేసేద్దాం. వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకోండి. మనం ఆల్రెడీ పసుపు, ఉప్పు, కారం అన్నీ యాడ్ చేస్తాం కాబట్టి ఈ మసాలా పచ్చి స్మెల్ పోయేంత వరకు వేయించేసుకోండి. చూసారు కదా! ఇప్పుడు ఆయిల్ పైకి తేలింది. ఇప్పుడు మనం స్టఫ్ చేసుకున్న వంకాయలు ఉన్నాయి కదండీ! అవన్నీ ఇందులో వేసుకోండి. ఇందులో వేసుకొని కొంచెం మగ్గిన తర్వాత వాటర్ వేసుకోవడమే. ఒకసారి కలుపుకోండి. కలుపుకొని ఒక నిమిషం ఉంచుకొని ఇందులో వాటర్ వేసేసుకుందాం. వంకాయలు ఎక్కువ కలిపకండి. ఎక్కువ కలిపేస్తే ఏమవుతుందంటే మనకి విడిపోతాయి అన్నమాట. అలా విడిపోకుండా ఉండాలంటే ఎక్కువ గరిటె పెట్టకూడదు. అలా టచ్ చేసినట్టు తిప్పాలంతే. నేను ఇలా ట్రై చేశాను కానీ అవ్వలేదు. సో మళ్ళీ నేను జాయిగా కలుపుకున్నాను అన్నమాట. చూస్తున్నారు కదా! వంకాయ మగ్గుతుంది. ఆ వంకాయ అంతా సాఫ్ట్ అయ్యేంత వరకు మనం చూసుకుంటూ జాయిగా తిప్పుకుంటూ ఉండాలి. అడుగు పట్టేయకుండా కలుపుకుంటూ ఉండాలి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాను. చూసారు కదండీ! మన వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు ఇలాగ గుత్తి వంకాయ మసాలాతో సాంబార్ చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. చాలా బాగుంటుంది ఈ రెసిపీ. మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.